నా ప్రియమైన బిడ్డా, నీ కన్నీళ్లు ఎంతకీ ఆగడం లేదా? మనసు భారంగా ఉండి ఆత్మ విసుగుతో ఉందా? నీ కొరకు వ్రాయబడిన వాక్యంను ఒక్కసారి మనస్సు పెట్టి విను. కీర్తన 126:5 విత్తనము వేసుచు ఏడ్చుచు పోయువాడు సంతోషముతో వచ్చును. అనగా నీవు చిందించిన కన్నీళ్లు వృధా కావు. ప్రతి కన్నీటి బొట్టు నా సన్నిధిలో లెక్కలోనే ఉంది. ఆ కన్నీళ్లను నేను ఆనందపు పంటగా మార్చుతాను. ఈ రోజు నీ దుఃఖం ఉన్న చోట రేపు నిన్ను సంతోషం నింపుతుంది. ఇది నీకిచ్చే నా జీవమున్న వాగ్దానం. నా బిడ్డా, నీ చుట్టూ ప్రమాదాలు కనిపిస్తున్నాయా? కీడులు నిన్ను చుట్టుముడుతున్నట్లు అనిపిస్తోందా? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరిగిపోతుందేమో అని భయపడుతున్నావా? ఇదిగో, ఈ వాక్యం నీ కోసమే. కీర్తన 91:11 అతడు తన దూతలకును నీ విషయమై ఆజ్ఞాపించును, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడునట్లు. అనగా నేను నా దూతలతో నీకు కవచమై నిలబడతాను. ప్రమాదాలు దగ్గరికి వచ్చినా నిన్ను తాకలేవు. కీడులు చుట్టుముట్టినా నీకు హాని చేయలేవు. నిన్ను నేను నా రెక్కలతో కప్పి రక్షిస్తాను. నీవు నిశ్చింతగా ధైర్యంగా నడవగలవు. ఇది నీకు నేను ఇస్తున్న శక్తివంతమైన వాగ్దానం.